మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి గారు. సో మేడం, మెడిటేషన్ ఎస్పెషల్లీ అంటే అందంగా ఉండాలి అన్నా, ఆరోగ్యంగా ఉండాలి అన్నా, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుకోవాలి అన్నా మెడిటేషన్ త్రూ అది పాసిబుల్ అవుతుంది అని ఎంతోమంది చెప్పడం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు మెడిటేషన్ చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి అని చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఎస్పెషల్లీ 3 నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించి చేస్తే మెడిటేషన్లో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని వింటూ ఉన్నాం. అసలు ఏంటి మేడం ఆ 3 నియమాలు? మెడిటేషన్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ప్లస్ ఏంటంటే అందరం మెడిటేషన్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ అది కొంతమందికే వర్కౌట్ అవుతుంది. నేను మెడిటేషన్లో ఉన్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, కానీ నాకు వర్క్ జరగట్లేదు. నేను మెడిటేషన్లో ఉన్నాను, నాకు చాలా ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది అనేవాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని నియమాలు ఏంటంటే మనం చేసేటటువంటి ప్రతి పనిలో కొంత ప్యూరిటీ అనేది ఉండాలన్నమాట. ఆ ప్యూరిటీ అనేది ఉంటేనే మనం చేసిన ఏ పనైనా సరే మనకి వర్కౌట్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేసామనుకోండి, మంచి మనసుతో చేయడం కానీ, మంచి నియమాలను పాటించడం కానీ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అలాగే మెడిటేషన్ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటంటే మంచిని చూడాలి, మంచినే మాట్లాడాలి, మంచి పనులనే చేయాలి, మంచి మార్గంలో ప్రయాణించాలి, మంచిని మాత్రమే వినాలి అనేవి చాలా ఖచ్చితంగా పాటిస్తాము. ఎందుకంటే మనం చెప్పడం మంచిగా చెప్పాలి, మనం వినేది మంచిగా వినాలి, చూడటం మంచిగా చూడాలి, చూపించడం కూడా మంచినే చూపించాలి. మనం నడిచే దారి బాగుండాలి, మనం నడిపించే దారి బాగుండాలి, మనం చేసే పని మంచిదై ఉండాలి, మనం చేయించే పని కూడా మంచిదై ఉండాలి, మాట్లాడే మాట మంచిదై ఉండాలి, మాట్లాడించేది కూడా మంచిదై ఉండాలి. సో మనం నువ్వు చేసినా నువ్వు చేయించినా కూడా మంచి ఎప్పుడు కూడా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అతి ముఖ్యంగా అంటే చాలా ముఖ్యంగా 3 P's అనేవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఒకటి ఏంటంటే ప్యూరిటీ, నిష్కల్మషమైన మనస్సుతో, ఏదో దేనినో ఆశించేసి నేను దానిని పొందటం కోసమే నేను ఈరోజు మెడిటేషన్ చేస్తున్నాను అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. నిష్కల్మషమైన మనస్సుతో నేను స్పిరిచువల్ వేలో వెళ్ళడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికంగా నేను ప్రయాణించడానికి నాకు నేనుగా తీసుకున్నటువంటి నిర్ణయము అనేటటువంటి భావనతో మనం ఏ పనైనా సరే నేను నా జీవితంలో చేసే ప్రతి పనిని కూడా నిష్కల్మషంగా చేస్తాను. అంటే ప్యూరిటీ అనేది ఇంపార్టెంట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద పేషెన్స్. పేషెన్స్ అనేది ఏంటంటే ఎవరికి కూడా పేషెన్స్ ఉండదు. ఈ కాలంలో పేషెన్స్ అనేది చాలా తక్కువైపోయింది. మనకి పేషెన్స్ అనేది లేకపోతే మనం కొంచెమైనా సరే మనకి పేషెన్స్ అనేది ఉండాలి. ఇమ్మీడియట్ రిజల్ట్ అయితే రాదు, దానికి మనం పేషెన్స్గా ఉండాలి, మనము వెయిట్ చేయాలి. అంటే మనము క్లీన్ చేసుకోగలగాలి. మనం అది పొందాలి అని అంటే దానిలో ఉన్నటువంటి టేస్ట్ మనం గమనించాలంటే పూర్తిగా దాన్ని స్వాలో అవ్వాలి మనకి. అంతేగాని నాలుగు మీద పెట్టుకున్నంత మాత్రాన దాని ఎనర్జీ వచ్చేయాలి, దాని టేస్ట్ మనకు వచ్చేయాలంటే రాదు కదా. సో కాబట్టి ఏంటంటే మనకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెడిటేషన్ ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎంత పేషెన్స్ అంటే అంత పేషెన్స్ కావాలి. ప్రతి మాట ఎవరితో మాట్లాడేటప్పుడు పూర్తిగా వాళ్ళు చెప్పింది వినటం, ఏదైనా పని చేసేటప్పుడు పూర్తిగా పనిని సక్రమంగా చేయటం, ఏదో ఆశించేసి పనులు చేయడం కాదు. నువ్వు చేసిన ప్రతి దానికి నీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది. వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఇమ్మీడియట్ ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇలా వెళ్ళగానే అలా వచ్చేయాలి అని అంటే మాత్రం రాదు. సో పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ P ఈజ్ ద పర్సివరెన్స్. సో పర్సివరెన్స్ అంటే నువ్వు చేయవలసినటువంటి పనిని సకాలంలో పూర్తి చేయడం. అంటే ప్రతి దానిని కొంతమంది ఏం చేస్తారంటే పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఉంటారు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇవాళ కాదులే, ఇవాళ మర్చిపోయాం కదా. ఇది ఏమవుతుందంటే ఒక విధంగా బద్ధకం తయారవుతుందన్నమాట. దానివల్ల నీలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. నువ్వు ఒక పని ఇప్పుడు చేయాల్సినటువంటి పనిని 1 గంటకు పోస్ట్పోన్ చేశారంటే ఆ గంటకు చేయాల్సినటువంటి పని ఇంకో గంటకు పోస్ట్పోన్. దీనివల్ల నీలో క్రమశిక్షణ అనేది తగ్గిపోతుంది. ఇవి తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ నీ బ్రెయిన్లోని డిఫరెంట్ థాట్స్ మళ్ళీ ముంచుకొస్తుంటాయి. కాబట్టి ఏంటంటే పర్సివరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 3 P's ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనిషికి ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ 3 కూడా బాగా ఉపయోగపడతాయి. ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు పని అప్పుడు చేయాలి, ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి, ఇక్కడి నుంచి అక్కడికి గాసిప్స్ చేయకూడదు. పేషెన్స్ ఉండాలి. ఎవరి గురించి అన్నా ఏదన్నా ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వు పేషెన్స్గా ఉండాలి, మంచి మనసుతో ఉండాలి. ఆటోమేటిక్గా మనిషి ఆనందంగా ఉంటాడు. ఎవరో ఏదో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారు, నాకు ఎవరో ఏదో
హెల్ప్ చేస్తారు అనేటటువంటి ఆలోచన వదిలేసి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు, నీ వర్క్ ఎంత, నీ వర్క్ని నువ్వు నియమంగా చేస్తున్నావా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆరోగ్యంగా టైంకి తినాలి, ఏ టైంకి ఏం తినాలో అదే తినాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఓకే, అంతే తప్ప ప్రతి చోట దొరికింది కదా అని చెప్పేసి అన్ని పొట్టలో వేసామనుకోండి, కాదు కదా. సో ఇటు ఆరోగ్యంగా ఉండడానికన్నా ఆనందంగా ఉండడానికైనా కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ 3 P's అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎస్పెషల్లీ మెడిటేషన్ చేసేవాళ్ళు ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. నువ్వు మాట్లాడే మాట అంటే వాక్ శుద్ధి అని అంటాము. మాట్లాడే ప్రతి మాటలోనూ ప్యూరిటీ ఉండాలి, లవ్ ఉండాలి. నువ్వు నీలోని పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పనిని ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో అది వదిలేయాలి, ఏది నీతో క్యారీ చేయాలో అదే క్యారీ చేయాలి. ఇవన్నీ పాటించినట్టయితే మెడిటేషన్ కుదరడం కూడా జరుగుతుంది. మనసులో ఏదో పెట్టేసుకుని ఇవాళంతా నేను చాలా డిస్టర్బ్ అయ్యానండి, మెడిటేషన్ చేస్తే తగ్గదండి. నువ్వు ఎక్కడి అక్కడ వదిలేస్తేనే కూర్చోగలుగుతావు. దానిని క్యారీ ఫార్వర్డ్ చేసావా అస్సలు మెడిటేషన్ చేయలేవు, చాలా డిస్టర్బ్ అవుతావు. కాసేపు వాటన్నిటిని వదిలిపెట్టేసి ఎక్కడ విషయం అక్కడ వదిలిపెట్టేసి నువ్వు మాత్రమే ప్యూర్గా బయటకు వస్తావా, మెడిటేషన్ చాలా చక్కగా కుదురుతుంది. సో మేడం, మరి చాలామంది కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మెడిటేషన్ చేయాలి అండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్ గురించి నేను మెడిటేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏమైనా సెషన్స్ ఉండే అవకాశం ఉందంటారు మేడం? మనకి ఇవాళతోనే మెడిటేషన్ క్లాస్ ఒకటి కంప్లీట్ అయిందండి, రేపటి నుంచి ఒకటి ఉందన్నమాట. అయితే ఈసారి మెడిటేషన్లో మాత్రం కొంతమంది ఏంటంటే లెగుస్తున్నాం కానీ నిద్ర వచ్చేస్తుందండి, కూర్చొని చేయలేకపోతున్నాము అనేటటువంటి కొన్ని సౌండ్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఈసారి మెడిటేషన్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ రోజు వాళ్ళు స్పీకర్ ఆన్ చేసి 5 minutes ఓంకారం చాంట్ చేయాలి. అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం కోసం, ఒక దాని మీద ఫోకస్ చేయడం కోసం. సో అలాగే ఏంటంటే వీక్లో 4 or 5 days ఈవినింగ్ ఆఫ్టర్ 6 ఒక లింక్ ఫార్వర్డ్ చేసి 108 times హోపోనోపోనో టెక్నిక్ నేను చాంట్ చేస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు చాంట్ చేసుకోవాలి మనీ గురించి. సో అంటే ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద మనీ బ్లాకేజెస్ అనమాట దీనికి. అలాగే ఎవ్రీ సండే గ్రాటిట్యూడ్ డే ప్లస్ చక్ర క్లీనింగ్. ప్రతి చక్ర 6 days ఉంటుంది మనకి. ఎవ్రీ సండేకి ఒక చక్ర అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ చక్రాన్ని క్లీన్ చేసుకోవడం, ఆ చక్రం మీద ఉన్నటువంటి అంటే ఆ క్యారెక్టర్స్ని మనము బూస్టప్ చేయడము, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడము, 1 day ఫర్ ఫర్గివ్నెస్ అంటే కర్మాస్ని డైల్యూట్ చేసుకోవడానికి. సో దీస్ టైం ఈ మెడిటేషన్లో మాత్రం ఈ బ్యాచ్కి మాత్రం ఇది స్పెషల్ ఆఫర్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనకు వచ్చేదంతా ధనుర్మాసము. సో ధనుర్మాసంలో మనం ఎంత బాగా విష్ణుకి చేసిన విశ్వాత్మకు మనం చేసినా కూడా అంత మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇష్టమైన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.